అసలు ఈ కులము అన్నారు కదా, కులం అనేది ఉందా మనకి? కులం అనేది ఉందా అనేది మనం ఫస్ట్ మొట్టమొదట మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు చూడండి, మన విపక్షణ పరంగా చూసుకుంటే తలని ఒక కులం అంటున్నారు, చేతులను ఒక కులం అంటున్నారు, నడుముని ఒక కులం అంటున్నారు, పాదాలను ఇంకో కులం అంటున్నారు. అవునా? ఏ కులం అనేది పక్కన పెడతాం కొద్దిసేపు. తలని ఏం కులం అంటారు, చేతులు మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. అసలు మీ కుల వాళ్ళని కాళ్ళలాగా చూపిస్తున్నారు, తొక్కి వేస్తున్నారు అనేది ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేనున్నాను, నాగేశ్వరరావు గారు మీకు పాదాభివందనం చేస్తున్నాను, గురువులకి పాదాభివందనం చేస్తున్నాను, తల్లిదండ్రులకి పాదాభివందనం చేస్తున్నాను. ఒకవేళ ఆ కాలు అనేది ఒక నీచమైన కులానికి సంబంధించిందో, ఒక తక్కువ కులానికి సంబంధించిందో అనేది మీరు చెప్పినట్టు నిజంగా మన సమాజంలో ఉంటే, సనాతన ధర్మంలో ఉంటే మనం ఏం చేయాలి? పాదాభివందనం అనేది ఉండనే ఉండదు. మీకు మీ తొడకు నమస్కారం చేస్తున్నాను, మీ చేతులకు నమస్కారం చేస్తున్నాను, మీ శిరస్సుకు నమస్కారం చేస్తున్నాను అనే రావాలి కానీ, ఎందుకంటే పాదాలు అనేది ఒక తక్కువ దాన్ని చూపిస్తున్నారు. మీరే చెప్తున్నారు, తల ఒకళ్ళు, చేతులు ఒకళ్ళు, తొడాలు ఒకళ్ళు, ఈ నాలుగో వాళ్ళని కాళ్ళ దగ్గర అని చెప్పేసి అంటున్నారు కదా. మరి పాదాభివందనం ఎందుకు చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నిజమైన అవగాహన లేకుండా ఒక వ్యక్తిని కానీ, ఒక సమాజంలో ఉన్న సంస్కృతిని కానీ దూషించడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్. కులము అనే దాంట్లో రెండు శబ్దాలు ఉన్నాయండి. ఒకటి క అనే శబ్దము, ఒకటి లా అనే శబ్దం. కుటుంబాలు కులము అలాగా ఏర్పడ్డాయండి. ఇప్పుడు నేను చదువుకున్నాను, 10th చదివాను, ఇంటర్ చదివాను, డిగ్రీ చదివాను, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాను, ఒక ఉద్యోగంలో చేస్తున్నాను. సో నా మెథడ్ ఆఫ్ లివింగ్ స్టైల్ చదువుకున్న దాంతో ఒక టేబుల్ వర్క్ ప్రిఫర్ చేసి నన్ను నేను పోషించుకుంటున్నా, నా వల్ల నేను పోషించుకుంటున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు, పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి, కాలజ్ఞానం రాశాడు. ఆయన ఏం చేశాడు? ఒక చెట్టును నమ్ముకున్నాడు, చెట్టు యొక్క కాండాన్ని నమ్ముకున్నాడు, ఆ చెట్టు యొక్క కాండంలో ఆ చెట్టు యొక్క గట్టిదనాన్ని నమ్ముకున్నాడు. అది ఆ చెట్టు ఆయుష్ ఎంత పెరుగుతూ ఉంటే ఆ కర్ర అంత గట్టిగా ఉంటుంది అన్నాడు. అంటే ఒక 100 సంవత్సరాలు ఉన్న ఒక చెట్టుని కాండాన్ని తీసుకుంటే బ్రహ్మం గారు ఒక 75 సంవత్సరాలు దాన్ని అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, వాళ్ళ నాన్నగారు ఇంకొక 70 సంవత్సరాలు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, అంటే ఆ చెట్టు యొక్క కాండాన్ని కోసినప్పుడు వాళ్ళలో ఉన్న ఆ చక్రాలు ఉంటాయి చూసారా, దాన్ని బట్టి ఆ చెక్క యొక్క గట్టిదనాన్ని నిర్ణయిస్తాయి. అంటే ఒక కలపని స్ట్రాంగ్నెస్ చూడడానికి ఎన్ని 100 సంవత్సరాల నుండో వాళ్ళ పూర్వీకులు, బ్రహ్మంగారి పూర్వీకులు ఎన్ని 100 సంవత్సరాలలో ఆ చెట్టుని నమ్ముకొని, ఆ చెట్టులో ఉన్న గట్టిదనాన్ని గురించి వాళ్ళ నాన్నగారి దగ్గర తెలుసుకొని, వాళ్ళ తాతగారి దగ్గర నుండి తెలుసుకొని, గురువుల దగ్గర నుండి తెలుసుకొని, చివరికి ఏమైంది? అరే ఇది 200 ఏళ్ళ చెట్టు, అరే 200 ఏళ్ళ క్రితము వాళ్ళిద్దరు ఇట్లా ఉన్నారు. అలా అంటే మనము ఇవాళ జరుగుతున్న పరిస్థితులు మీరు గమనించండి నాగేశ్వర గారు. ఆ రోజు రాముడికి భరతుడికి మధ్యలో రాజ్యం ఎట్లా ఇబ్బంది పడ్డదో ఇవాళ కూడా అదే పరిస్థితి అండి. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ పాస్ట్ అండ్ ప్రెసెంట్. రేపటి కూడా ఉంటాయి. అంటే కాలజ్ఞానాన్ని ఆయన అంత క్రితం వాళ్ళ తాతగారు, ముత్తాతలు వాళ్ళందరూ ఆ కాలంలో ఉన్న స్థితిగతులను పరిశీలించి, ఇక్కడ బహాన ఏంటి? నేను బతకాలంటే ఆ చెట్టు కర్ర, ఆ చెట్టు కర్రే నాకు అన్నం, ఆ చెట్టు కర్రని ఒక మంచి చెక్కగా మార్చి ఒక ఇంటి గుమ్మంలాగా మార్చడము, ఒక గుడి ధ్వజస్తంభంలాగానో, ఒక గుడి తలుపులుగానో చేసి, ఇంకా బాల్యద కర్ర వంట చెరుకుగా ఉపయోగించి అది నాకు అన్నం, ఆ చెట్టు. అంతవరకు నేను ఆగల. బ్రహ్మంగారు కాలజ్ఞానం రావడానికి కారణం ఏంటి? ఆయన నమ్మిన వృత్తిని, ఆయన కుటుంబం గడవడానికి ఆయన ఎంచుకున్న పద్ధతి, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తాతగారు, ముత్తాతలు ఎంతో మంది కృషి ఆయనకి కాలజ్ఞానం లాగా వచ్చేసింది. అది కుటుంబం. సార్, మీరు ఒక సామాజిక శాస్త్రవేత్త, అదేవిధంగా ఎంతో ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట. అంటే ఇంతున్నా కానీ ఇప్పుడు బ్రహ్మం గారు ఆ కాలజ్ఞానం రాశారు, ఆ కాలజ్ఞానం ప్రకారం మొత్తం జరుగుతారంటే మీరు నమ్ముతారా? ఎంతవరకు నిజం ఉంటారు? అది 100% నమ్ముతున్నానండి. ఇప్పుడు చూడండి, మనకి క్యాలెండర్స్ ఉంటాయండి తెలుగులో.
ఇళ్లలో మన క్యాలెండర్స్ అనేది సర్వసాధారణం. ఉమ్, అరే ఆ రోజు గ్రహణం వస్తుంది, ఈ రోజు అమావాస్య వస్తుంది, ఆ ఉమ్. రోజు పౌర్ణమి వస్తుంది అంటారు. అవును. ఈ కాలం అనేది ఏంటండి? వాట్ ఈజ్ టైం? సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. ఉమ్, అవి ఇవాళే తిరుగుతున్నాయా? నిన్న తిరగడం లేదా? తిరుగుతాయి. రేపు తిరుగుతాయా? రామాయణం, ఉత్తరాయణం, దక్షిణాయనం, ఋతువులు, మాసాలు, ఆయనం అంటే రిపిటేషన్ అండి. ఆయనం అంటే రిపిటేషన్. ఇప్పుడు చూడండి, మీరు అడిగిన ఈ ప్రశ్నకి కాలజ్ఞానం ఉందా లేదా అనేది ఎంతో పెద్ద ప్రశ్న. చాలా సింపుల్గా చెప్తానండి. ఉమ్, మనిషి పుట్టి మరణం అనేది చాలా స్వాభావికం అనేది గీతలో మనం చెప్పారు. ఇప్పుడు దాన్ని మీరు అడిగిన ప్రశ్నలో సమానం చెప్తాను చూడండి. ఓకే. వర్షాకాలం తర్వాత ఇంకొక కాలం వస్తుంది, దాని తర్వాత ఇంకొక కాలం వస్తుంది, అవునా? రిపిటేషన్. ఆయనము అంటే రిపిటేషన్. ఇప్పుడు చూడండి, మీరు అడిగిన ప్రశ్న ఇంకొకసారి మళ్ళీ అడగండి, సమాధానం మీతోనే చెప్పిస్తా. మీరు అడిగిన ప్రశ్న ఇంకొకసారి అడగండి. ఇప్పుడు ఇంత చదువుకుంటున్నారు, ఇంత టెక్నాలజీ పెరిగింది, అదే విధంగా ఇప్పుడు మీరు కూడా ఒక సామాజిక శాస్త్రవేత్త, మరి బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు అని చెప్పేసి అంటున్నారు. ఆ కాలజ్ఞానం ప్రకారం జరుగుతుంది అని చెప్పేసి మీరు నమ్ముతున్నారు. కాలము జ్ఞానం, అవునా? ఉమ్, ఇప్పుడు కైకాదేవి భరతుడి పట్టాభిషేకం పడిగింది. ఉమ్, అది ఆ కాలంలోనే జరుగుతుందా, ఈ కాలంలో కూడా జరుగుతుందా? జరుగుతుంది కదా. అవును. జ్ఞానం అంటే ఏంటి? ఒక విషయంలో మంచి చెడులు బేరీజు వేసుకుంటూ దాన్ని సొల్యూషన్ తీసుకెళ్ళడమే జ్ఞానము కదా. అవును. మరి ఆ రోజు రాముడు పాటించింది మనం ఎంతమంది పాటిస్తున్నాం ఇవాళ? ఉమ్, ఇంకొక విషయం. ఇప్పుడు నేను మా చెల్లి, నేను మా తమ్ముడు స్కూల్కి వెళ్దామండి, ఇంటికి అవును. వస్తున్నాం, ఏమంటాం? మన ఇంటికి వెళ్తున్నాం అంటామా? ఒరే, నేను 7వ తరగతి అనుకోండి, మా తమ్ముడు 6వ తరగతి అనుకోండి, అన్న అమ్మని నాన్ని బయటికి గంటేసి నేను కింద ఉంటా, నువ్వు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండని మన స్కూల్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకున్నామండి? ఉమ్, అనుకోలేగా. మరి పెరిగినా కొద్దీ, కాలంలో మన వయసు పెరుగుతున్నా కొద్దీ మనలో ఆ స్వార్థ భావన వస్తుంది. ఆ రోజు అదే ఉంది, ఈ రోజు అదే ఉంది, రేపు కూడా అదే ఉంది. సో అక్కడ వ్యక్తులు మారుతున్నారు. కాలంలో ఆ భౌగోళిక పరిస్థితులు, రాజరికాల్లో ఉండి డెమోక్రటికల్ కంట్రీకి వచ్చాం, డెమోక్రసీకి వచ్చాం. అయినా కానీ అట్లాంటి డిఫరెన్సెస్ అనేది క్వైట్ కామన్. ఇవాళ కొత్తగా వచ్చిన ఒక సమస్య చెప్పండి, ఇదే ఫస్ట్ టైం వచ్చిన సమస్య చెప్పండి, లేనే లేదు. ఆల్రెడీ అట్లాంటి సమస్యలు ఇదివరకు వచ్చినాయి, దానికి ఒక సొల్యూషన్ కనుక్కున్నాం. సో ఇక్కడ కాల జ్ఞానము అంటే ఎల్లుండి ఏం జరుగుతుంది, అవతల ఎల్లుండి ఏం జరుగుతుంది అంటే అది చెప్పడం అనేది కాలజ్ఞానం అనుకుంటే, ఆ రోజు తర్వాత, ఆ ఎండాకాలం తర్వాత వాతావరణంలో జరిగే మార్పుల ప్రకారం ఈ చెట్టు మొలుస్తుంది, ఈ మొక్కలు మొలుస్తాయి, ఈ చెట్లు ఈ మొక్కలు మొలిస్తే వాటిని ఆహారంగా తిని బతికే జీవులు ఏమొస్తాయి, ఉమ్, వాటితోటి ఆ మొక్కలు వాటితోటి ఆ జంతువులని మనం తింటూ లేదా వాటితో పాటు కలిసి ఉన్నప్పుడు వాటి యొక్క మానసిక పరిస్థితి ఏంటి, ఉమ్, ఆ మొక్కల్లో ఉండే మనకు ఔషధాలు ఏంటి, మనం ఏంటి, ఇవే కదండి. కంటిన్యూటీనే కదా, ఉమ్, ఎక్కడ ఆగిపోలేదు కదా. ఉమ్, ఇదే కదా కాలము ఓకే. అంటే. మైక్రో టు మైక్రో. మనం ఏమనుకుంటాం, కాలజ్ఞానము జాతకము అంటే ఓ 10 ఏళ్ళ తర్వాత నాకు ఉద్యోగం వస్తుందా రాదా, ఉమ్, ఇదే కదా. అవును. అది కాదు.